అని చెప్పి ఒప్పిస్తున్నారంట. టీవీలో అన్ని టీవీలో వస్తాయి, ఉమా గారి స్టేట్మెంట్. చెప్తారు అట్లా తప్పుదైన చెప్తారా, తప్పుదైన చెప్తారా, పోలీసులు చెప్పారా? అసలు పోలీసులు వాళ్ళు ఎవరు ఏంటో ప్రజలకు చాల్చుకున్నారా? మీకు 300 క్వార్టర్ బాటిల్ మాట్లాడినా అరెస్ట్ చేశారు కాబట్టి దీని వెనకాల ఎత్తుకెళ్ళిపోతారు మీరే చెప్తున్నారు. తెలుగుదేశం చెప్పమంటారు మీరే చెప్తున్నారు. వీళ్ళు అనుమానంటే కాంగ్రెస్ మీ దగ్గర ఉన్నారు కదా సార్. ఇప్పుడు నువ్వు చెప్పచ్చు కదా ఇక్కడ ఇవన్నీ ఎంక్వైరీ చేయండి సార్, గవర్నమెంట్ వేరే ధనార్థాలతో చేయించమని చెప్పి అడగచ్చు. మీరైతే అడగరు, మీకైతే ఎక్కువ నమ్మకం సార్. వాళ్ళు అడిగారు కాబట్టి మీరు అడగనంటే అసలు అది క్వశ్చనే కదా. వాళ్ళు అడిగారు కాబట్టి మీరు మళ్ళీ అడగరు. మీ మీద అవతల వాళ్ళకి నమ్మకం ఉండదు. మీరు ఇంతకుముందు అప్పుడున్న ప్రభుత్వాన్ని మీద నమ్మకం ఎన్ఐఏ అడిగారు, వాళ్ళకి సిబిఐ మీద నమ్మకం ఉంది. మీరు అడుగుతారా? మీరు మొన్న లేదు ఇప్పుడు వచ్చిందా సిబిఐ? ఖచ్చితంగా అదే అంటే చంద్రబాబు మీకు కూడా ఇంత ముందు లేదు నమ్మకం ఇప్పుడు వచ్చింది. మీరు కూడా ఇదివరకు ఎక్కడ నమ్మారు? ఇదివరకు సిబిఐ జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు? సిబిఐ నమ్మలేదు అన్నారు. ఇప్పుడు కూడా వివేకా కేసులో మీరు సిబిఐ నమ్మట్లా. కాబట్టి ఈ నమ్మకం రాజకీయ కోణంలోనే ఉంది. కనీసం ఇప్పుడు రైట్ కానివ్వండి, సొల్యూషన్ ఓన్లీ ఎలిగేషన్. రైట్ కానీ ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు, అసలు దీంట్లో దర్యాప్తులో రేపు పొద్దున ఎవరైనా అరెస్ట్ అయితే అదేనే జనం నమ్ముతారా? ఎవరి డైరెక్షన్ తో వాళ్ళే ఉంటారా? ఇది జరిగే లోపలే రాజకీయంగా ప్రజలకందరికీ పార్టీ ఒకరి వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ 3-4 రోజులు మన మీడియా వచ్చిన ధోరణులు ఇవన్నిటి కారణంగా కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయం ప్రజలకు వచ్చేస్తున్నారు. వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే అని. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరిని పట్టుకున్నా ఎవరు పట్టుకుని తెలుగుదేశం పార్టీ ఒక భయపడుతుంది. అదేంటంటే చంద్రబాబు గారు అఫీషియల్ గా మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, బోండా ఉమామేశ్వరరావు పేరుని ఇరికించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విలువైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి వైఫల్యం అని ఈ మొత్తం వ్యవహారాలకు వాళ్ళే విచారణ జరపడం. ఈ 2 స్టేట్మెంట్లు బహిరంగ ఇచ్చినారు. వాళ్ళ అభిప్రాయం నేను కాదన్ను. ఇమీడియట్ చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయారు. ఏమనంటే ఏ అధికారి ఇప్పుడు జిల్లా ఎస్పీ కాంతిరాంటానా ఎవరో ఉన్నారు, ఆ అధికారి డిఐజీకి ఉన్నారు కదా, వాళ్ళు పర్యవేక్షణ జరిగిన లోపం కంటే మళ్ళీ వాళ్ళు విచారణ జరిగితే ఏంటి అనేది వరలరామయ్య కూడా ఒకసారి చెప్పారు. కాంతిరాంటానా చేతిలో ఒక అమాయకుడు బలైపోతున్నాడని గతంలో ఎప్పుడో నేను ప్రెస్ లో మాట్లాడినప్పుడు చూశాను. ఇంత అనుమానం ఉన్నప్పుడు మీరు రిటర్న్ చేసేసేయండి. వారు లీగల్ గానే వెళ్తారా లేకపోతే మినిమం ఎలక్షన్ కమిషన్ ఈరోజు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఏం చేయలేడు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ ఫార్మల్ గా లెటర్ రాసేయాలి చంద్రబాబు గారు. ఎందుకంటే అనుమానిస్తున్నారు మీ పార్టీ అని. లెటర్ రాశారనుకోండి, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ లేదా. ఒక ఎలక్షన్ కమిషన్ మీద మీకు నమ్మకం లేనప్పుడు, ఒక అనుమానం ఉన్నప్పుడు ద కోర్టు. ఎందుకంటే జగన్ మీకు చూడండి, వివేకానంద రెడ్డి గారి కేసులో ఆరోపణలు ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి బలం చేకూరిందంటే మహంతి గారిని పోలీస్ ఎన్క్వైరీ అధికారిగా చంద్రబాబు గారు వేశారు. ఆ రోజు నేను